రాష్ట్రంలో కేంద్రంలో చక్రం తిప్పబోతున్న టీడీపీ స్పీకర్లు వీరే. ఏపీ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రథమంగా వినిపిస్తున్న పేరు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన రఘురామకృష్ణంరాజు. 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేయడంతో టార్గెట్ అయ్యారు. అందుకోసమే 4.5 సంవత్సరాలు హైదరాబాద్, ఢిల్లీలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్రమ కేసు బనాయించి రఘురామకృష్ణంరాజును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది. జనసేన, బీజేపీ సీటు ఇవ్వకపోతే టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. రఘురామకృష్ణంరాజు తర్వాత వినిపిస్తున్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. నాకు కూడా స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు కోరుతున్నారు అని తెలిసింది. స్పీకర్ పదవి ఆశించే వారిలో కళా వెంకట్రావు తర్వాత వినపడే మరొక పేరు ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7,000కు పైన ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారు. ఇదే విషయం ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబుతో చర్చించారని తెలిసింది. వీరితో పాటు మరో 4 స్పీకర్ పోస్ట్ కోసం చంద్రబాబుని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. కేంద్రంలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతోంది. బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలు ముఖ్యమైన మంత్రి పదవులు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో టీడీపీ, జేడీఎస్ ఈ 2 పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. జేడీయూకు 12 సీట్లు, టీడీపీకి 16 స్థానాలు గెలుచుకున్నారు. ఈ 2 పార్టీలు తమ మంత్రి పదవులపై భారతీయ జనతా పార్టీని బెట్టు చేస్తున్నట్టు తెలిసింది. 16 సీట్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ 3 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పోస్ట్ తమకే కావాలని చంద్రబాబు పట్టుబట్టి ఉన్నారు అని విశ్వసనీయ సమాచారం. ఇక ఈ అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లోక్సభలో స్పీకర్ పోస్ట్ ప్రాధాన్యం ఉంటుంది. సభను సజావుగా నడపడం స్పీకర్ విధి. గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్ గా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అవిశ్వాస తీర్మాన సమయంలో స్పీకర్ కీలకంగా వ్యవహరిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.